అధ్యక్ష అధ్యక్ష నాకు తెలియదు అధ్యక్ష, ఇలా చూపించిపోవాలన్న సంగతి నాకు నిజంగా తెలియదు అధ్యక్ష. మీరు కొత్త సాంప్రదాయాన్ని పెట్టేటట్టుగా అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ఇలా చూపించిపోమని చెప్పండి అధ్యక్ష. యనమల రామకృష్ణుడు గారు కూడా చాలా సందర్భాల్లో ఉండరు, ఆయన కూడా ఇలా చూపించిపోమని చెప్పి మొదలు పెట్టండి అధ్యక్ష. కొత్త సాంప్రదాయానికి నేను కూడా తెలుస్తాను. ఇప్పుడు ఇలా చూపించిపోవాలంటే అలాగే చూపించిపోదాం. ఏం మాట్లాడతారు? నిజంగా ఈ సభలో అందరికన్నా ఎక్కువ టైం కేటాయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది నేను అని చెప్పడానికి గొప్పగా కూడా చెప్తున్నా. మా వాళ్ళు మాట్లాడేటప్పుడు స్ఫూర్తినిచ్చేదానికోసం అదే పనిగా ఇక్కడ కూర్చుంటా. మీరు నన్ను తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు 10 ఏళ్ల కిందట చనిపోయిన 8 ఏళ్ల కిందట చనిపోయిన మా నాన్న గురించి మాట్లాడేటప్పుడు కూడా వింటూ ఉన్నా. ఇంత చేస్తా ఉన్నా, ఓపికగా చేస్తా ఉన్నా, ఏదైనా కానీ కుక్కతోక వంకర అన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. అధ్యక్ష, అంటే ఆయన మనసులో ఉన్నది చెప్పడం లేదు అధ్యక్ష. ఆయన కావాలనే బయటికి పోయాడు. ఇంచేత నేను లేవగానే ఆయన బయటికి పోతున్నారంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష? ఆయనతో పాటు నలుగురు పోయారు. పోవడం అనేటువంటిది ఇర్రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్ అని అంటున్నా. ఐ వన్స్ అగైన్ రిపీట్. ఇంచేతంటే ప్రభుత్వం ఈనాడు రిప్లై ఇవ్వడానికి రెడీగా లేస్తున్నప్పుడు మీరు పోతున్నారంటే ఏమర్థం చేసుకోవచ్చు? మీరు ఇలా అంటారా లేకపోతే ఇలా అంటారా మాకు తెలియదు అధ్యక్ష ఏమంటారో. కానీ మీరు పోయేటప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది. ఆ పాత్ర అక్కడ హైదరాబాద్ సభలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగింది. ఈయన అధ్యక్ష ఈయన వరండాలో లేదు. ఎంచేతంటే వరండాలో మైకులు లేవు. ఆయన రూముల్లోకి పోయాడు. ఆయన రూమ్లోకి పోయిన తర్వాత వీళ్ళు మెసేజ్ ఇచ్చారు, అదే ఇలాగే ఏదో విమర్శిస్తున్నారని. అంచేత మళ్ళీ వెనక్కి పరిగెట్టి రావడం జరిగింది అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు. ఏదేమైనప్పుడు కూడా వచ్చారు, సంతోషం. కూర్చోండి, వినండి అధ్యక్ష. ఇక్కడ నేను ఒకటి క్లారిఫై చేయాలి అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం మీద నేను మాట్లాడాను, దానికి రిప్లై ఇచ్చేటప్పుడు క్లారిఫికేషన్స్ నేను అడగాల, పద్ధతి అది. బడ్జెట్లో మాట్లాడింది ఎవరు అధ్యక్ష? రాజా మాట్లాడాడు, సురేష్ మాట్లాడారు. మీరేదైనా అడిగితే క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సింది ఎవరు అధ్యక్ష? రాజా ఇవ్వాలా, సురేష్ ఇవ్వాలి. మాట్లాడింది వాళ్ళు మాట్లాడిన దాని మీద ఆయన రిప్లై ఇస్తున్నాడు. వీళ్ళు మాట్లాడిన దాని మీద ఆయన రిప్లై ఇస్తా ఉన్నప్పుడు మళ్ళీ క్లారిఫికేషన్ వీళ్ళే మాట్లాడారు కాబట్టి వీళ్ళు ఇవ్వాలి. దీనికి ప్రతిపక్ష నాయకుడిగా నాతో ఏం పని అయ్యా? నాకు అర్థం కాలంలా. నేనైనా ఉంటేనేమి, నేనైనా లేకపోతేనేమి, నేనేమన్నా దీనికి పోతే నీకేమైనా అభ్యంతరమా అని అడుగుతా ఉన్నా. ఏమైనా ఇది వినేవాడు ఉంటే ఏదైనా కానీ చెప్పొచ్చు అన్నట్టుగా, వినేవాడు ఉంటే ఏదైనా చెప్పొచ్చు అన్నట్టుగా మాట్లాడడం ఏదైనా హద్దు పొద్దు ఏదైనా ఉండాలి అధ్యక్ష. ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలంటే ఒక మీనింగ్, ఒక రీజనబిలిటీ అనేది ఉండాలి. అసలు ఇక్కడ లాజిక్ లేదు, రీజనబిలిటీ లేదు. ఏదో ఒక మాట మాట్లాడాలా, ఏదో ఒక అభాండం వేయాలా, ఏదో ఒకటి చెయ్యాలా. ఏందండి ఇది? సెన్స్ ఉండాలి మాట్లాడేసరికి. ఓకే, మీరు మైక్లో మాట్లాడి పర్లేదు. ప్రతిపక్ష నాయకులు బయటపడ్డాడు అధ్యక్ష. ఏం చేద్దంటే నాతోటి పని ఏంటంటే నేను అక్కర్లేదు హౌస్లో అని అంతే కదా అధ్యక్ష. నాతోటి పని ఏంటంటే నేను అక్కర్లేదు, మా వాళ్ళు చూసుకుంటారు పని. వాళ్ళందరూ చాలా బయటపడ్డా. ఆయన దీనికి వెళ్ళలేదు అధ్యక్ష. ఆయన బయటకు పోయాను, ఆయన మాటలోనే చాలా స్పష్టంగా చెప్పారు. నాతోటి పని లేదు కాబట్టి నేను బయటకు పోయాను, అంచేత మీరు చూసుకోండి అంటారు. అది కాదు అధ్యక్ష. పార్లమెంట్ ప్రాక్టీస్లో గవర్నమెంట్ ఇంపార్టెంట్ బడ్జెట్ గురించి రిప్లై చెప్తున్నప్పుడు మీ బాధ్యత మీరు ఉండాలి. మీరు ఉంటేనే బాగుంటుంది. అంచేత మీ ముఖం చూస్తూ ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఉండమన్నాం తప్ప మీరేదో పోతే మాకు ఆనందంగా సమాధానం చెప్పేసుకోవచ్చు అని కాదు. అదే కాదు అధ్యక్ష, మీరు కొన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడే కాదు, గవర్నర్స్ అడ్రస్ మీద మీరు మాట్లాడారు, కొన్ని విషయాలు చెప్పారు. అదేవిధంగా మీ వాడు కూడా మీరు చెప్పినటువంటి విషయాలే రిపీట్ చేశారు.
నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. ప్రభుత్వం తరపున నేను చెప్పాలి మీకు. చెప్పిన తర్వాత నేను మీకు చెప్పాలి తప్ప మీరు నాకు చెప్పడం కాదు అధ్యక్ష. మీరు క్లారిఫికేషన్ అడిగితే నేను చెప్తాను క్లారిఫికేషన్కి. అంతేగాని నేను మిమ్మల్ని క్లారిఫికేషన్ అడగను. ప్రభుత్వం ఎప్పుడు కూడా మిమ్మల్ని క్లారిఫికేషన్ అడగదు. మీరు అడిగితే మేము సమాధానం చెప్పేటం వీఆర్ అకౌంటబుల్ టు ద హౌస్, వీఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్. అట్లాగే మీరు కూడా ప్రజాస్వామ్యంలో ఈ హౌస్కి కూడా రెస్పాన్సిబుల్, ప్రజలకు కూడా రెస్పాన్సిబుల్. అందుచేత మీరు ఉంటే బాగుంటుంది. మీరు ఉండగా సమాధానం చెప్తే మిమ్మల్ని కూడా కొద్దిగా ఈ యొక్క క్లారిఫికేషన్ ఇవ్వడానికి బాగుంటుందనే ఉద్దేశంతో అన్నాం తప్ప మీరు ఇంటెన్షనల్గా బయటికి పోతే మేము చేసేది ఏం లేదు అధ్యక్ష. ఉన్న వాళ్ళకి చెప్పుకుంటాం, లేకపోతే మేము చెప్పేది చెప్తాం, వెళ్ళిపోతాం అధ్యక్ష. అది మీ రెస్పాన్సిబుల్. ఓకే అధ్యక్ష. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష. పర్సనల్ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు కూడా ఎవరన్నా ఎలిగేషన్ పెడితే ఎలిగేషన్ కూడా నోటీస్ ఇచ్చి పెట్టాలి. నోటీస్ ఇవ్వకుండా ఎలిగేషన్ పెట్టడానికి లేదు అధ్యక్ష. నేనేమో ఆయన పర్సనల్గా ఎలిగేషన్ పెట్టలేదు. పర్సనల్గా ఎలిగేషన్ పెడితే పర్సనల్ ఎక్స్ప్లెనేషన్ యొక్క క్వశ్చన్ వస్తుంది. అంచేత ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. ఆయన ఉంటే బాగుంటుందని నేను చెప్పాను అంతే. అధ్యక్ష, కొద్దో గొప్ప లాజిక్, కొద్దో గొప్ప రీజనబిలిటీ అనేది కాస్త కూస్తో కనిపిస్తుందని ఆశించా. చివరికి ఆయన ఆన్సర్ చూసిన తర్వాత ఆ రెండూ లేవు అని అర్థం అవుతా ఉంది. ఆయనకు నిజంగా దేవుడే కాపాడాలి. ఓకే అధ్యక్ష.